ప్రస్తుతం ఏపీలో 2019 ఎన్నికల సీన్ కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో అధికార పార్టీగా టీడీపీ ఉండేది. కానీ ఈ ఎన్నికల సంఘంపై నాడు టీడీపీ చాలా రకాల ఆరోపణలు చేసింది. ఈవీఎంల పనితీరుతో పాటు అప్పట్లో వైసీపీ రిగ్గింగ్ చేసింది అని కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. రీపోలింగ్ కు డిమాండ్ చేసింది. ఈసీ నుంచి సానుకూలమైన స్పందన రాకపోయినా తామే గెలుస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు నాటి టీడీపీ పాత్రను వైసీపీ పోషిస్తుంది. ఈ ఎన్నికలపై నమ్మకం లేదన్నట్టు ఈసీ ఎన్నికల నిర్వహణలో ఫెయిల్ అయిందని, రీపోలింగ్ నిర్వహించాలని రకరకాలుగా డిమాండ్ చేస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో ప్రధాన అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది ఉండేవారు. నాడు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు రావడంతో ఎన్నికలకు ముందు కీలక అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని మార్చేశారు. డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ ఐజీని కూడా బదిలీ చేశారు. కీలక జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ముందు బదిలీ అయ్యారు. చివరకు కడపలో వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న ఎస్పీకి సైతం స్థానచలనం కల్పించారు. అప్పట్లో ఎన్నికల అక్రమాలపై టీడీపీ నేతలు వరుసగా ఫిర్యాదులు చేశారు. కానీ ఈసీ స్పందించలేదు. అయినా సరే గెలుస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేసేవారు. కానీ ఫలితాలు చూస్తే దారుణంగా వచ్చాయి. టీడీపీ నేతల అంచనాలు తారుమారయ్యాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. రాత్రి వరకు పోలింగ్ కొనసాగించేది. దీంతో చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగినంత పని చేశారు. అయితే ఇప్పుడు జగన్ తరపున వైసీపీ నేతలు అదే మాదిరిగా రంగంలోకి దిగారు. వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వైసీపీకి టీడీపీకి పట్టిన గతి పట్టనుందన్న కామెంట్స్ ప్రారంభమయ్యాయి. టీడీపీ భారీగా రిగ్గింగ్ చేసిందని, అవకతవకలకు పాల్పడ్డారని వైసీపీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. రీపోలింగ్ కావాలని కోరుతోంది. అయితే ఈ పరిణామాలన్నీ చూస్తే నాడు టీడీపీకి ఎదురైనవేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.